వేరే డిఫరెంట్ అనేది ఏమి ఉండదు. మధ్యలో బాడీ అనేది ఇక్కడ మనకు పైన ఒక 20% ఈ విక్ అయింది అనుకోండి, కింద ఒక 20% విక్ అయింది అనుకోండి, మధ్యలో ఒక 10% అనేది బాడీ ఉంటుంది. ఓకేనా? 10% కాకుండా ఇది కొద్దిగా ఎక్కువ ఉన్నా పర్లేదు, ఇటు విక్ మాత్రం ఈ విధంగానే ఉండాలి. ఓకేనా? ఈ విధంగా ఫామ్ అయినా పర్లేదు, కానీ విక్ అనేది ఇట్లా సేమ్ ఉండాలి. ఓకేనా? ఈ క్యాండిల్ కూడా సేమ్ ఏ విధంగా ఇక్కడ ఓపెన్ అనేది అయింది, ఇక్కడ ఏమైంది క్లోజ్ అనేది అయింది, ఇక్కడ ఏమైంది లో అనేది వెళ్ళింది, ఇది వచ్చేసి హై. మనకు ఏమైంది ఓపెన్ ఇక్కడనే ఓపెన్ అయ్యి లో ఇక్కడ వరకు వెళ్ళి హై వెళ్ళి ఇక్కడ వరకు ఓపెన్ ఇక్కడ ఒక 50 దగ్గర ఓపెన్ అయింది అనుకుందాం, ఒక 50 దగ్గర ఓపెన్ అయింది, ఒక 40 లో వెళ్ళింది, మళ్ళీ ఏమైంది ఒక 60 అనేది హై వెళ్ళింది, మళ్ళీ ఏమైంది 50 దగ్గరనే వచ్చి క్లోజ్ ఇచ్చేసింది. ఓకేనా? ఈ విధంగా ఒక క్యాండిల్ అనేది క్లాసిక్ డోజీ అనేది ఈ విధంగా ఫామ్ అవుతుంది. ఓకేనా? ఓకే, దీన్ని ఏ విధంగా ట్రేడ్ చేయాలనే దాని గురించి తెలుసుకుందాం పదండి. దీన్ని ఏ విధంగా ట్రేడ్ చేయాలో చూద్దాం పదండి. ఒక డౌన్ ట్రెండ్ లో క్యాండిల్ అనేది ఇక్కడ ఫామ్ అవ్వాలి, ఒక డౌన్ ట్రెండ్ లో సేమ్ నేను చెప్పబోయేది అప్ ట్రెండ్ లో కూడా సేమ్ ఈ విధంగానే ట్రేడ్ అనేది చేయాలి.